నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం చాట్ జీపీటీ. కంగారు పడకండి, ఏం లేదు, దిస్ ఈజ్ ఎ చాట్ బాట్. చాట్ బాట్ అంటే ఏంటి? మనతో చాట్ చేసే ఒక బాట్ అని అర్థం. మామూలుగా రోబోట్ అంటూ ఉంటాం కదా, అలానే మనం ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు లేదా ఒక క్వెరీ అడిగినప్పుడు దానికి సంబంధించిన సమాచారం ఇచ్చే వాటిని బాట్స్ లేదా చాట్ బాట్స్ అంటూ ఉంటారు. మనతో చాట్ చేస్తూ ఉంటాయి. అయితే మిగతా చాట్ బాట్స్కి ఈ చాట్ జీపీటీ అనే చాట్ బాట్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. బికాస్ దిస్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ దోస్. ఇంతకీ ఏ విధంగా ఇంటెలిజెంట్? ఈ చాట్ జీపీటీని ఏ సంస్థ తయారు చేసింది? ఈ సంస్థ ఏ దేశంలో ఉంది? ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎవరు? అలానే వీళ్ళు దేనిని ఉద్దేశించి ఈ చాట్ బాట్ని తయారు చేశారు? గూగుల్ యొక్క హోమ్ అవ్వచ్చు, అమెజాన్ యొక్క అలెక్సా అవ్వచ్చు, అలానే యాపిల్ యొక్క సిరి అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ యొక్క కొర్టానా అవ్వచ్చు, వాటికి దీనికి ఉన్న వ్యత్యాసం, డిఫరెన్స్ ఏంటిది? అలానే మిగిలిన చాట్ బాట్స్ కన్నా ఈ చాట్ జీపీటీ అనేది హైలీ ఇంటెలిజెంట్ ఏ విధంగా అయ్యింది? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? మనం అసలు ఈ అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? OpenAI has unveiled a chatbot called ChatGPT that is available for public testing for free. ఇక్కడ మీరు 2-3 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఈ చాట్ జీపీటీ అనే ఒక చాట్ బాట్ని ఎవరైతే పబ్లిక్ రిలీజ్ చేశారో ఆ సంస్థ ఏది అని. దట్ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ OpenAI. ఈ OpenAI పేర్లో మనకు తెలుస్తోంది, ఓపెన్ అంటే అందరికీ ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది అని. అట్ ద సేమ్ టైం AI స్టాండ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆ సంస్థ పేరే ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ప్రపంచంలో ఎన్ని సంస్థలు అయితే ఉన్నాయో వాటన్నిటితో కూడా టైఅప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మానవాళి యొక్క ప్రగతి కోసం ఉపయోగించడానికి మేము రెడీగా ఉన్నాము అని ఆ సంస్థ చెప్పింది. ఇందుకే ఆ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది అంటే 2015వ సంవత్సరంలో. ఇప్పుడు వచ్చే క్వశ్చన్, ఈ సంస్థ ఎక్కడ ఉంది అని. అమెరికా దేశంలోని శాన్ ఫ్రాన్సిస్కో అనే ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటిది? ఈ సంస్థని స్థాపించిన వాళ్ళు ఎవరు అని. కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ కలిపి దీన్ని స్థాపించినా కూడా మేజర్ ప్లేయర్స్ లేదా మేజర్ మెంబర్స్ ఎవరు, ముఖ్యమైన వాళ్ళు ఎవరని గమనించినట్టయితే ఈలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్, వీళ్ళిద్దరూ కలిసి ఈ OpenAI అనే సంస్థను స్థాపించారు. అండ్ దే హ్యావ్ రిలీజ్ దిస్ చాట్ బాట్ ఫర్ పబ్లిక్ టెస్టింగ్. అంటే మీరు టెస్ట్ చేయండి, అది సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఆ విధంగా ఒకవేళ ఏదైనా డెవలప్మెంట్స్ చేయాలి అన్న మనం చేయొచ్చు, లేదంటే దానికి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకుని అదే డెవలప్ అవుతుంది అని దాన్ని పబ్లిక్ టెస్టింగ్కి ఫ్రీగా వదిలేశారు. అండ్ దాట్స్ వై దిస్ ఈజ్ ఇన్ ద న్యూస్. సో ఇప్పుడు ఆబ్వియస్గా వచ్చే క్వశ్చన్ ఏంటి? ఈ చాట్ జీపీటీ అనేది చాట్ బాక్స్ అన్న సంగతి అయితే మాకు అర్థమైంది, బట్ దానికి సంబంధించి ఇంకొంచెం వివరంగా చెప్పగలరా అని. Let's talk about that. ChatGPT is a chatbot powered by artificial intelligence that can be used to ask queries. మామూలుగా మీరు వేరే కంపెనీస్కి అయినా సరే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, దీన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి, లేదు నేను టికెట్ని ఎక్కడ బుక్ చేయాలి, నేను టికెట్కి డబ్బులు పే చేశాను కానీ నా టికెట్ బుక్ అవ్వలేదు అని ఇలా మీరు IRCTC అవ్వచ్చు లేదా వేరే ఏదైనా కంపెనీ యొక్క చాట్ బాట్కి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ లేదా క్వెరీస్కి అది ఆన్సర్ ఇస్తుంది. అలానే ఈ చాట్ జీపీటీ కూడా అచ్చం అలాంటి చాట్ బాటే. బట్ డోంట్ వరీ, వీల్ గెట్ టు నో ద డిఫరెన్స్. This chatbot is designed in such a way that the replies to the queries are both technical and jargon free. అంటే ఇక్కడ టెక్నికల్గా ఏ విధంగా అయితే ఆన్సర్ ఇవ్వాలో అలానే ఇస్తూ అట్ ద సేమ్ టైం ఏ ప్రాబ్లం లేకుండా పనిచేస్తూ ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. It is a natural language processing model that works using a large corpus of conversational data. Now this is very crucial. మామూలుగా ఇప్పటివరకు ఏవైతే చాట్ బాట్స్ ఉన్నాయో వాళ్ళు ఒకవేళ ఈ విధమైన క్వశ్చన్ అడిగితే ఈ విధమైన ఆన్సర్ చేయాలని ముందే ఫీడ్ చేసేస్తారు, ముందే కోడ్లో రాసేస్తారు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఎన్ని డిఫరెంట్ టైప్స్లో ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేసిన ఆన్సర్ మటుకు ఎప్పుడు ఒకటే విధంగా వస్తూ ఉంటుంది ఆ చాట్ బాట్స్ నుంచి. బట్ ద అల్టిమేట్ గోల్ ఇస్ టు గెట్ టు నో ద ఇన్ఫర్మేషన్. లేదు మనం ఏ విధమైన క్వెరీ లేదా క్వశ్చన్ అయితే అడిగామో దానికి కావాల్సిన ఆన్సర్ వస్తే చాలు మనకి. వేరస్ దిస్ చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసి ఒక న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్లో వర్క్ అవుతూ ఏదైతే మనిషి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రిప్లై వస్తుంది. దట్స్ వై దిస్ ఇస్ వెరీ మచ్ స్పెషల్. దానికి ఎట్లా తెలుస్తుంది మనుషులు ఎలా మాట్లాడతారు అంటే, బికాస్ మనుషుల యొక్క కాన్వర్జేషనల్ డేటా యొక్క కార్పస్ దాని దగ్గర ఉంది. అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, మనుషులు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్కి కాన్సిక్వెన్షియల్గా ఏం అడుగుతున్నారు, ఆ క్వశ్చన్కి కాన్సిక్వెన్స్ మారిపోతే ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇవన్నీ కూడా అది అనలైజ్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ capable of generating human-like replies, allowing natural conversation between the user and the virtual assistant. It is modified to appear more friendly to humans. మీరు ఏ చాట్ బాట్ని గమనించినా సరే మీకు క్లియర్గా తెలిసిపోతుంది మీరు ఒక చాట్ బాట్తో మాట్లాడుతున్నారు. అందుకే మీరు ఏ విధంగా క్వశ్చన్ అడగడానికి ట్రై చేసినా అది ఒకటే విధంగా ఆన్సర్ ఇస్తుందని. బికాస్
దానికి ముందుగానే మనం అనుకున్నట్టుగా ఆ విధంగా కోడ్ రాశారు, లేదా ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ దానికి ఇచ్చారు. బట్ వేరాజ్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసి మీరు ఈ విధమైన క్వశ్చన్ అడుగుతున్నారు అంటే మేబీ దిస్ మైట్ బి ద బేసిస్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అని చెప్పి ఒక మనిషి ఏ విధంగా అయితే రిప్లై ఇస్తాడో ఆల్మోస్ట్ ఒక మనిషి లాంటి రిప్లై ఇస్తుంది. సో దట్ దే ఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఎన్వైర్న్మెంట్ వేర్ వర్చువల్ అసిస్టెంట్స్ ఆర్ రాదర్ వీ కెన్ సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో బికమ్స్ అ హ్యూమన్ లైక్ ఎంటిటీ. సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది, లేదు ఏ ప్లాట్ఫామ్ మీద వర్క్ అయ్యి పనిచేస్తుందని గమనిస్తే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ GPT 3.5, ఎ డీప్ లెర్నింగ్ లాంగ్వేజ్ మోడల్ దట్ ప్రొడ్యూసెస్ హ్యూమన్ లైక్ టెక్స్ట్. సో చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాట్ జీపీటీని ఏ సంస్థ తయారు చేసిందని. ఓపెన్ ఏఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? శాన్ ఫ్రాన్సిస్కో తెలిసిందే, సిలికాన్ వ్యాలీలో ఉంది. అలానే దాని యొక్క వ్యవస్థాపకులు ఎవరు అంటే ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ తెలిసిందే. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2015 తెలిసిందే. అలానే ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటిది, అది హ్యూమన్ లైక్ రిప్లైస్ ఇవ్వగలదు అని. అది ఎలా ఇవ్వగలుగుతుంది? GPT 3.5 అనే ఒక డీప్ లెర్నింగ్ లాంగ్వేజ్ ద్వారా. ద టెక్నాలజీ ప్రొడ్యూసెస్ డిఫరెంట్ ఆన్సర్స్ ఫర్ ద సేమ్ క్వశ్చన్. ఉదాహరణకి ఇప్పుడు నన్ను వచ్చి ఇవాళ నీ బర్త్డేనా అని అడిగారు అనుకోండి, నేను అవును అని చెప్పచ్చు, కాదు అని చెప్పచ్చు, ఏమో నాకు తెలియదు అని చెప్పచ్చు, నువ్వే గెస్ చేయి అని చెప్పచ్చు యాజ్ అన్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఎలా అయితే ఒక క్వశ్చన్కి డిఫరెంట్ ఆన్సర్స్ ఒక మనిషి ఇవ్వగలడో అచ్చం అలానే ఈ చాట్ జీపీటీ కూడా అదే చేయగలదు. మామూలు చాట్ బాట్స్ ఆ పని చేయలేవు. ఒక క్వశ్చన్ అడిగితే దాని దగ్గర ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. లేదు అంటే సారీ ఐ డిడెంట్ గెట్, మళ్ళీ అడగండి అని చెప్తుంది. బట్ ఇది అలా కాదు, ఒక క్వశ్చన్కి డిఫరెంట్ ఆన్సర్స్ని ఇవ్వగలదు. In the future, since it improves over time and understands queries better through machine learning and obviously on artificial intelligence as well. ఒకటి, దాని దగ్గర ఆల్రెడీ లార్జ్ కార్పస్ ఆఫ్ కాన్వర్సేషనల్ డేటా ఉంది. సో దాన్ని అనలైజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం యూజింగ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు అది అప్డేట్ కూడా అవుతూ ఉంటుంది, దాన్ని అది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎలా అయితే మనిషి కొత్త విషయాలను తెలుసుకుని తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటాడో ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే ఆ విధంగా దాని యొక్క రిప్లైస్ కూడా ఇంకా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫ్యూచర్లో మనతో ఒక చాట్ బాట్ మాట్లాడుతుందంటే మనమే ఆశ్చర్యపోతాం. నౌ కమ్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్, ఈ చాట్ జీపీటీ యొక్క అప్లికేషన్స్ ఎక్కడ మనం దీన్ని యూస్ చేయొచ్చు అని. వన్స్ ద చాట్ జీపీటీ ఈస్ ఫుల్లీ టెస్టెడ్, ఇట్స్ సర్వీసెస్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు కంపెనీస్ దట్ డిపెండ్ ఆన్ చాట్ బాట్స్. ఏ కంపెనీస్లో అయితే చాట్ బాట్స్ యొక్క యూసేజ్ కంపల్సరీగా ఉందో అలాంటి చోట్ల చాట్ బాట్స్కి బదులుగా ఈ చాట్ జీపీటీని యూస్ చేయొచ్చు. బికాస్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేస్తుంది, రిప్లైస్ కూడా జాగ్రత్తగా ఇస్తుంది. అట్ ద సేమ్ టైం అడ్వాన్స్ లేదా బెటర్ రిప్లైస్ ఇస్తుందని చెప్పవచ్చు. అట్ ద సేమ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఫుల్ టెస్టింగ్ కంప్లీట్ అవుతుందో, వాళ్ళు యాజ్ ఆఫ్ నో పబ్లిక్ వదిలారు. సో దట్ పబ్లిక్ కూడా టెస్ట్ చేస్తుంది, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తుంది, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కంపెనీ సైడ్ నుంచి వర్క్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో లేదా మెషిన్ లెర్నింగ్లో ఏవైతే లాంగ్వేజ్ ఉన్నా దానికి కొంచెం మార్పులు చేర్పులు చేయొచ్చు అని. ఇట్ క్యాన్ బి యూస్ ఫర్ కస్టమర్ సర్వీసెస్ అండ్ పర్సనల్ అసిస్టెంట్స్. కస్టమర్ సర్వీసెస్ అంటే ఏంటి? ఎయిర్టెల్ అవ్వచ్చు, స్విగ్గీ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, లేదా బుక్ మై షో అవ్వచ్చు, ఐఆర్సిటీసీ అవ్వచ్చు. ఇలా ఏవైతే కస్టమర్కి ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాయో, నేను ఇలా డబ్బులు కట్టాను కానీ టికెట్ బుక్ అవ్వలేదు, నాకేం చూపించట్లేదు, నా డబ్బులు ఏమైపోయాయి, లేదు నా బ్యాంక్ నుంచి డబ్బులు కట్టాను నాకు మెసేజ్ వచ్చింది కానీ నాకు టికెట్ చూపించట్లేదు, ఇలా కొంతమంది అడుగుతూ ఉంటారు. అలానే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను కానీ ఆర్డర్ ప్లేస్ అయిందో లేదో నాకు చూపించట్లేదు అని ఇలా కస్టమర్ సర్వీస్లో కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు అది దానికి తగ్గట్టుగా ఆన్సర్ చెప్పగలం, దట్టు లైక్ అ హ్యూమన్ లైక్ రిప్లై. అలానే పర్సనల్ అసిస్టెంట్స్, మన ఫోన్స్లో చాలామంది రిమైండర్స్ పెట్టుకుంటూ ఉంటారు, గూగుల్ అసిస్టెంట్ అంటారు, అలెక్సా అంటారు, అలానే కొర్టానా అంటూ ఉంటారు. అలానే ఈవెన్ ఈ చాట్ జీపీటీ కూడా వర్క్ చేయగలదు. అండ్ దట్స్ వై ఇన్ ద బిగినింగ్ ఇఫ్ యూ రిమెంబర్ వీ హ్యావ్ కంపేర్డ్ ఇట్, ఏ విధంగా గూగుల్ హోమ్కి అలానే అమెజాన్ యొక్క అలెక్సాకి ఇది డిఫరెంట్గా ఉంటుంది అని ఆ విధంగా కూడా చర్చించుకున్నాం కదా. సో మనకి ఇక్కడ తెలుస్తుంది ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అ చాట్ బాట్, ఇట్ ఆల్సో కెన్ బీ అన్ అసిస్టెంట్, లేదు వర్చువల్ అసిస్టెంట్ అని చెప్పవచ్చు. It can also be used by students to get answers to complex questions in simple words and solve complex math problems. మామూలుగా కాంప్లెక్స్ని సింపుల్ చేయగలిగే కెపాసిటీ మనిషికి ఉంది. మీరు అనొచ్చు కంప్యూటర్లకు కూడా ఉంది అని. ఆ కంప్యూటర్లు ఫస్ట్ ప్లేస్లో తయారు చేసినవారు మనిషే కదా. సో కాంప్లెక్స్ థింగ్స్ని కూడా సింప్లిఫై చేయగలిగే కెపాసిటీ మనిషికి ఉంది కాబట్టి ఒక మిషన్ని కూడా తయారు చేయగలిగాడు. అలానే ఈవెన్ ఇది కూడా ఒకవేళ మనం దీన్ని ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ లేదా కాంప్లెక్స్ క్వశ్చన్ అడిగితే దాన్ని సింప్లిఫై చేసి స్టూడెంట్స్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఆన్సర్స్ చెప్పగలదు. సో ఇన్ దట్ వే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. This AI-powered chatbot is also capable of reviewing and writing codes in seconds. Now, this is a big thing అని చెప్పాలి. ఎందుకనంటే this is making the future of coders grim.
ఎందుకు? మామూలుగా కోడింగ్ అంటే ఏంటి? ఒక ప్రోగ్రామ్ ఏ విధంగా పనిచేయాలని దానికి సంబంధించిన ఏవైతే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఒక పర్సన్ ఇస్తారు, దానికి సంబంధించిన ఆల్గోరిథం రాస్తారు. సో అది ఏ విధంగా ఉండాలని మొత్తం ఆలోచించి దానికి తగ్గట్టుగా వాళ్ళు డిసైడ్ చేస్తారు. వేరాజ్ ఈ చాట్ జీపీటీ ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అ చాట్ బాట్, ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అ వర్చువల్ అసిస్టెంట్, ఇట్ కెన్ ఆల్సో రైట్ కోడ్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. సో ఆల్రెడీ ఉన్న కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివ్యూ చేసి దానికి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకుని అప్పటికప్పుడు అది మళ్ళీ కొత్త కోడ్ కూడా రాయగలదు. ఆన్ దట్ వే ఎవరైతే ఆల్రెడీ కోడర్స్ ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉంది. Despite showing huge potential in acting as an effective virtual assistant, ChatGPT is unlikely to replace the Google. Even though మన అన్ని క్వశ్చన్స్కి కూడా అది బెటర్ రిప్లైస్ ఇవ్వగలదు, ఒకటే క్వశ్చన్కి సంబంధించి డిఫరెంట్ ఆన్సర్స్ ఇవ్వగలదు అని మనకి తెలిసినా సరే, ఈ ChatGPT అనే చాట్ బాట్ అవ్వచ్చు లేదా వర్చువల్ అసిస్టెంట్ ఏ విధంగా మనం పిలిచినా సరే అది గూగుల్ని మటుకు రీప్లేస్ చేయలేదు. ఎందుకు అని అంటే గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్, వేరే ChatGPT అనేది ఒక చాట్ బాట్. దాని అర్థం ఏంటిది? మీరు గూగుల్ దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటున్నారు మీకు ఏం కావాలి అని. సో అది ఎగ్జాక్ట్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు. సో గూగుల్ దగ్గర ఏమవుతుంది? ఇట్స్ జస్ట్ ఎ సర్చ్ ఇంజిన్. మీకు ఏం కావాలి అనేది మీరు వెతుక్కుంటున్నారు, అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటారు. బట్ వేరే చాట్ బాట్ ఏంటిది? మీరు అడిగిన క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇచ్చేస్తుంది ప్రాపర్గా అది. అందుకని గూగుల్ అండ్ దిస్ ChatGPT ఆర్ నాట్ ద సేమ్. అందుకే అది ఈవెన్ గూగుల్ని కూడా రీప్లేస్ చేయలేదు. However, both of these platforms are used for the same purpose. Now that is very interesting. Now this is very interesting. ఎందుకనంటే ఈవెన్ దో ఒకటి సెర్చ్ ఇంజిన్ అయినా ఒకటి చాట్ బాట్ లేదా వర్చువల్ అసిస్టెంట్ అయినా సరే రెండింటిని యూజ్ చేస్తున్న పర్పస్ మటుకు ఒకటే. వాళ్ళకి ఏదైతే తెలియట్లేదో దాన్ని అడుగుతున్నారు, దానికి కావాల్సిన రెస్పాన్స్ లేదా ఆన్సర్ తెచ్చుకుంటున్నారు. While ChatGPT is a chatbot that makes use of natural language processing technology to make natural conversation with humans, Google is designed to find information on the internet. సో మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటిది? గూగుల్ ఏమో నేను ఒక అంశానికి సంబంధించి ఇది ఎలా వచ్చింది అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో ఎక్కడైనా ఉంటే అది తీసుకొచ్చి నాకు చూపిస్తోంది. వేరాస్ ఈ ChatGPT ఏమో ఒక మనిషిలాగా నాతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అండ్ దట్స్ ద డిఫరెన్స్. సో గూగుల్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ మెషిన్, వేరాస్ చాట్ బాట్ లేదా ఈ ChatGPT అనేది అఫ్ కోర్స్ ఇట్స్ అ మెషిన్, బట్ ఇట్స్ ట్రైయింగ్ టు బీ లైక్ ఎ హ్యూమన్ ఫ్రెండ్. ఎప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చినా సరే ఇట్స్ నాట్ ఆల్వేస్ గుడ్, రైట్? కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఈవెన్ ఈ ChatGPT కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాదర్ వీ కెన్ సే సమ్ లిమిటేషన్స్ ఆర్ దేర్. లెట్స్ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ChatGPT? ChatGPT is occasionally found to generate incorrect answers to queries. ఆబ్వియస్గా ప్రతిసారి కూడా మనం ఈవెన్ ఇందాక ముందు అనుకున్నట్టు ఒక క్వశ్చన్కి అది మల్టిపుల్ ఆన్సర్స్ ఇవ్వచ్చని తెలుసుకున్నాం కదా, సేమ్ ఆన్సర్ ఇవ్వకపోయినా. ఇన్ దట్ వే కొన్నిసార్లు అది అడిగిన క్వశ్చన్కి తప్ప ఆన్సర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ డూయింగ్ దట్. అందుకే వాళ్ళు పబ్లిక్కి దాన్ని టెస్ట్ చేయమని వదిలేశారు. దిస్ కెన్ పొటెన్షియలీ ప్రొడ్యూస్ హార్మ్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ బయాస్డ్ కంటెంట్. సో ఉదాహరణకి ఒక క్వశ్చన్ ఏ విధంగా అయినా సరే కొంచెం సెన్సిటివ్ క్వశ్చన్ ఇచ్చారనుకుందాం లేదా ఎవరైనా అడిగారు అనుకుందాం. సో అప్పుడు అది ఏం చేస్తుంది? అంతకుముందు ఆ అంశానికి సంబంధించి ఎవరైనా కాన్వర్సేషన్ చేస్తుంటే దాని బేస్ మీద ఆన్సర్ ఇస్తుంది కదా. సో ఉదాహరణకి ఒకవేళ రిలీజన్కి సంబంధించిన క్వశ్చన్ ఉంది అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు రిలీజన్ అనేది ముందు నుంచే చాలా సెన్సిటివ్ ఇష్యూ. అందులోనూ కొంతమంది చాలా కన్జర్వేటివ్గా ఉంటారు, కొంతమంది లిబరల్గా ఉంటారు విత్ రిగార్డ్ టు రిలీజన్. సో ఎవరైతే కన్జర్వేటివ్గా ఉన్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ దీనికి ఎక్కువగా వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఏమనుకుంటుంది? ఓకే, ఎక్కువ మంది కన్జర్వేటివ్గా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ అడిగితే నేను కూడా కన్జర్వేటివ్గానే ఆన్సర్ ఇవ్వాలేమో, అది స్మార్ట్గా డిసైడ్ అయిపోతుంది. సో అప్పుడు ఆ విధంగా లిబరల్ పర్సన్ క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళకి కొంచెం డిస్టర్బింగ్గా ఉండి కన్జర్వేటివ్ ఆన్సర్ ఇవ్వచ్చు కదా అది. అందుకని అది ప్రతిసారి కూడా మనం ఏదైతే క్వశ్చన్ అడుగుతుందో దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదో, వాళ్ళు ఏదైతే ఆన్సర్ కావాలనుకున్న ఆన్సర్ ఇవ్వాలని రూల్ లేదు. కొన్నిసార్లు హార్మ్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ లేదా హార్మ్ఫుల్ ఆన్సర్స్ ఇవ్వచ్చు, సెన్సిటివ్ ఆన్సర్స్ ఇవ్వచ్చు, వాళ్ళు డిస్టర్బ్ అయ్యే ఆన్సర్స్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు బయాస్డ్ కంటెంట్ కూడా ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ ద చాట్బాట్స్ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్ టు ఈవెంట్స్ బిఫోర్ 2021. ఈవెన్ దో వాళ్ళు ప్రస్తుతం పబ్లిక్ కోసం అలౌ చేసినా సరే దాని దగ్గర ఉన్న డేటా అంతా కూడా 2021 కన్నా ముందు ఏవైతే జరిగే ఈవెంట్స్ దాన్ని ఆధారంగా చేసుకుని చెప్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు గూగుల్లో క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం బ్రిటన్లో ప్రధానమంత్రి ఎవరు అని. ఆల్రెడీ గూగుల్లో ఎవరో ఒకరు అప్డేట్ చేసి ఉంటారుగా, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నౌ రిషి సునక్ అని. సో అప్పుడు గూగుల్ చెప్పేస్తుంది, గూగుల్ మినీ, అమెజాన్ అలెక్సా ఇవన్నీ చెప్పేస్తాయి. బట్ వేరాజ్ దీని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ 2021 కన్నా ముందుది. అప్పటికి రిషి సునక్ యూకేకి ప్రైమ్ మినిస్టర్ కాలేదు. సో అంతకుముందు ఎవరున్నారో అనేది చెప్తుంది అది. సో దట్స్ ద పాయింట్. ఇట్ ఈస్ ఆల్సో అనేబుల్ టు ప్రొవైడ్ ఆన్సర్స్ టు కంట్రీ స్పెసిఫిక్ క్వశ్చన్స్. అంటే ఒక కంట్రీకి స్పెసిఫిక్గా ఉన్న ఏదన్నా అంశం ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే అది ఆన్సర్ చెప్పలేదు. అండ్ దట్ అగైన్ ఒకవేళ చెప్పగలిగినా కూడా బికాస్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2021 కన్నా ముందు జరిగింది అది చెప్పగలదు. ఇట్ ఈస్ ఓన్లీ కేపబుల్ ఆఫ్ ప్రొవైడింగ్ జనరలైజ్డ్ ఆన్సర్స్, అన్లైక్ గూగుల్ అసిస్టెంట్ అండ్ అమెజాన్ అలెక్సా దట్ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ గివింగ్ స్పెసిఫిక్ ఆన్సర్స్ టు యూజర్ క్వెరీస్. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఈవెన్ దో ChatGPT ఒక మనిషిలాగా రిప్లై ఇవ్వగలదు, ఒక క్వశ్చన్కి డిఫరెంట్ ఆన్సర్స్ని ఇవ్వగలదు, కొన్నిసార్లు తప్పు కూడా అవ్వచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ
వాళ్ళు అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇది ఇవ్వలేదు చాట్ జీపీటీ. ఎందుకు? ఉదాహరణకి మీరు ఒక అమెజాన్ అలెక్సా అని ఒక కాయిన్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయని అడిగారు అనుకోండి, హెడ్స్ అండ్ టైల్స్ అని చెప్పేస్తుంది. వేరాజ్ ఇది హ్యూమన్ డేటాని కూడా తీసుకుంటుంది, కాన్వర్జేషనల్ డేటాని. సో ఇది హెడ్స్ టైల్స్ కాదు, ఇంకోటి కూడా జరగచ్చు అని చెప్పగలిగే కెపాసిటీ దీనికి ఉంది. సో ఆ విధంగా ఇట్ ఈస్ ఓన్లీ కేపబుల్ ఆఫ్ ప్రొవైడింగ్ జనరలైజ్డ్ ఆన్సర్స్. అంటే ఇన్ జనరల్గా మనుషులు ఏ విధంగా ఆన్సర్లు ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని ఇస్తుంది. వేరాజ్ గూగుల్ అసిస్టెంట్ కానీ అమెజాన్ అలెక్సా కానీ ఆ విధంగా కాదుగా. మీరు ఏ క్వశ్చన్ అడిగితే, ఉదాహరణకి యూకే ప్రైమ్ మినిస్టర్ ఎవరు, రిషి సునక్ అలా చెప్పేస్తుంది, ఇవాళ డేట్ ఎంత చెప్పేస్తుంది. ఆ జనరలైజ్డ్ ఆన్సర్స్ ఇవ్వదన్నమాట. టెక్నాలజీ ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటుంది. అండ్ రిమెంబర్, టెక్నాలజీ దానంతటా అది ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉండదు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ టేకింగ్ ద టెక్నాలజీ ఎ బెట్ ఫార్వర్డ్. అందుకే కదా 1969లో చంద్రుడి మీదకి మనిషి వెళ్ళగలిగాడు. కానీ 1969 తర్వాత మనం ఇన్ని సంవత్సరాలైనా సరే మళ్ళీ చంద్రుడి మీదకి మనిషిని పంపించలేకపోయాం. ఈవెన్ ఒక శాటిలైట్ని కానీ లేదా ఈవెన్ ఒక స్పేస్ షటిల్ని కానీ మనం ప్రాపర్గా ల్యాండ్ కూడా చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ మెనీ డిఫరెంట్ థింగ్స్. సో ఈ విధంగా మనం గమనించినట్టయితే టెక్నాలజీ దానంతట అది ఎప్పుడూ డెవలప్ కాదు, మనిషే దాన్ని డెవలప్ చేస్తూ ఉండాలి. అందులోంచి పుట్టిందే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరే చెప్తోంది కృత్రిమ మేధస్సు. అంటే దానికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆల్రెడీ కొన్ని ప్రీడిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకుని, ఓకే నాకు ఆల్రెడీ ఇలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, దీన్ని ఆధారంగా చేసుకుని నేను ఇది ఇలా ఈ విధంగా నేర్చుకోవాలి, ఇది ఇలా ఈ విధంగా నేర్చుకోవాలి అని ఒక మనిషి యొక్క ఇంటర్వెన్షన్ లేకపోయినా సరే అది కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటుంది. ఏదైతే అల్టిమేట్గా మనం టెక్నాలజీని తీసుకొచ్చింది, ఎప్పటికప్పుడు టెక్నాలజీని డెవలప్ చేసేది మనిషి యొక్క బెనిఫిట్ కోసం, మానవాళి యొక్క అభివృద్ధి కోసం, మానవాళి యొక్క ప్రగతి కోసం. యాజ్ లాంగ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఏదైనా సరే, ఇట్ కెన్ బి ఎనీ డిఫరెంట్ టెక్నాలజీ, అది మనిషికి మంచి చేస్తున్నంతకాలం నో ప్రాబ్లం. కానీ ఒకవేళ అది మంచికి చెడు చేసేది, ఉదాహరణకి కోడర్స్ లైఫ్ నాశనం చేసే అవకాశం దీనికి ఉంది. వీ రియలీ హోప్ దట్ అలాంటిది ఏది జరగకూడదు అని, బికాస్ అల్టిమేట్లీ నో వన్ నోస్ హౌ దిస్ మైట్ వర్క్. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫేస్బుక్ 2 మెషిన్ లెర్నింగ్ లేదా రాదర్ వీ కెన్ సే 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబోట్స్ని తయారు చేసింది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆ 2 రోబోట్స్ ఏవైతే ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ 2 కలిపి వాళ్ళకు కొత్త లాంగ్వేజ్ని క్రియేట్ చేసుకున్నాయి ఆ 2 రోబోట్స్. సో అల్టిమేట్గా ఫేస్బుక్ ఆ 2 రోబోట్స్ని షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. సో ఫ్యూచర్లో ఎప్పుడు ఏ విధంగా జరగచ్చు. సో వీ ఆల్వేస్ ఎన్ష్యూర్, వీ ఆల్వేస్ హోప్ దట్ థింగ్స్ వర్క్అవుట్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్.